నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. కానీ వైసీపీ హయాంలో ఒక్కో మెడికల్ కాలేజ్ నుంచి 100 కోట్ల రూపాయలని గుత్తేదారుల నుంచి కమిషన్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఒక పక్క వైసీపీ ధర్నాలు, నిరసనలు, మెడికల్ కాలేజ్ సందర్శనలు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నారని చెప్పి సార్, మరోపక్క అసలు అప్పటి వైసీపీ హయాంలో ఈ మెడికల్ కాలేజెస్ నిర్మాణం పేరిట జగన్మోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణానికి గుత్తేదారుల నుంచి 100 కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నారని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు పేర్కొన్నారు. అసలు ఏం జరిగింది? ఈ మెడికల్ కాలేజీల గొడవ ఏంటి సార్? ఈ సందర్శనలు ఏ విధంగా చూడాలి? సత్యకుమార్ యాదవ్ గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఏం చెప్తారు? ఇంతకాలం అంతా మనందరం ఏమనుకున్నాం అంటే ఈ మెడికల్ కాలేజీ విషయాన్ని పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న అక్రమ మద్యం కేసుల్ని పక్కదో పట్టిస్తున్నాడేమో అనుకున్నాం. కానీ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్కి ఇచ్చేస్తే తను కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతూ దీని మీద ఈ రోజున ఒక ఉద్యమంలాగా చేస్తున్నాడని మనకి ఇప్పుడు అర్థమైంది. అందుకేనా సార్ నిర్మించలేనటువంటి కాలేజెస్ సందర్శన చేస్తూ ఉన్నాడు. నిన్న వెళ్ళొచ్చాడు, నర్సీపట్నం వెళ్ళొచ్చాడు. అక్కడికి వెళ్ళి చూసి ఈ పీపీపీ మోడల్ అంటే ఇంకా ఈ కాంట్రాక్టరు, ఈ గొడవ, ఈ కమిషన్లు ఇవ్వటం ఇవన్నీ ఉండవు కదా. మామూలుగా గవర్నమెంట్ కడుతున్నది అంటే ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కొంత పర్సంటేజీ తీసుకుంటారు, ఎత్తేస్తుంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినవన్నీ ఇవే వ్యవహారాలు. ఇప్పుడు గవర్నమెంట్ కట్టకుండా పీపీపీ మోడల్లో స్వచ్ఛంద సంస్థలకి ఇచ్చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత గుండెల్లో రాయబడది జగన్మోహన్. ఆ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎట్లా ఈ గండం నుంచి ఎట్లా గట్టెక్కాలి? 500 కోట్లు నొక్కుంటారు కదా. ఎట్లా ఈ గండం నుంచి బయటపడాలన్న ఆలోచనతోటి ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టాడు. 1 కోటి సంతకాలు సేకరిస్తా అంటాడు. నువ్వు 1 కోటి సంతకాలు సేకరించాల్సిన ఇష్యూ ఏంటి అంటే, నువ్వు అక్రమ మద్యం ఇచ్చి 30,000 మందిని చంపినందుకు నువ్వు 1 కోటి సంతకాలు సేకరించాలి. 1 కోటి మంది లివర్లు, కిడ్నీలు దెబ్బతిన్నాయి నువ్వు ఇచ్చిన మద్యం తాగటం వల్ల. దాని మీద 1 కోటి సంతకాలు సేకరించాలి. నువ్వేం చేస్తున్నావు? ఈ మెడికల్ కాలేజీల విషయాన్ని తీసుకొచ్చి నీకు ఇంత ఆందోళన ఎందుకు? నీకు ఇంత ఆవేదన ఎందుకు? పోనీ నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా వైద్య రంగాన్ని ఉద్ధరించావా? పారాసెటమాల్ ట్యాబ్లెట్లు కూడా పెట్టలేకపోయిన వాడివి నువ్వు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సౌకర్యాలు లేక కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ మంత్రులు, అధికారులు అందరూ కరోనా వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మరి నీ రాజ్యంలో మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ ఉన్నట్టయితే మరి అందరూ ఎందుకు వెళ్ళారు? అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. ఇంటింటికి డాక్టర్ అనే స్కీమ్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది. ఇంటింటికి డాక్టర్ వస్తాడు, మీరు అసలు బయటికే రావక్కర్లేదని చెప్పిందా? వచ్చాడా? ఏ ఒక్క ఇంటికన్నా ఏ ఒక్క డాక్టర్ అయినా వెళ్ళినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి, విడుదల రజని ప్రూవ్ చేయగలుగుతారా? అసలు ఆ స్కీమ్ పెట్టావా నువ్వు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత పెట్టావు? 2,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా వాటిని తీరుస్తూ ఉన్నది. అటువంటి అంటే ఆరోగ్య రంగాన్ని కుదేలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి పేదవాళ్ళకి వైద్యం దూరం అవుతుందని లెక్చర్లు కొడుతున్నాడు. ఈ రోజున నువ్వు వెళ్ళి చూసిరాపో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రాపో, ఏమున్నదో ఓపీ చిట్టీల మీద కూడా నీ ఫోటో వేసుకున్నవాడివి నువ్వు వచ్చి మాట్లాడతావా? నువ్వు వచ్చా మాట్లాడేది?
ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచడానికి నువ్వేమన్నా డబ్బులు ఏ రోజునైనా ఇచ్చావా? మెడికల్ అండ్ హెల్త్ బిల్లు మొత్తం అంతా బడ్జెట్ అంతా కూడా నువ్వు ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టడానికే ఇచ్చావుగా. దేనికోసం ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలన్నీ తప్పుడు విధానాలు. ఈ రోజున వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని తీసుకొని పీపీపీ మోడల్ అంటే నీకు తెలియదు, అసలు నీకు నాలెడ్జే లేదు. ఏం చేస్తారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. నీకు అసలు నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నీకు ఏది తెలియకుండా తెలిసిన దాన్ని నువ్వు మభ్యపెట్టుకుంటూ నువ్వు నర్సీపట్నం కాలేజీ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఇదే నేను కట్టాను, నువ్వు వెనకుందా కట్టింది, నువ్వు ఇట్లా చేయి చూపిస్తే అక్కడ లేదు అది. నువ్వు అటువంటి కాలేజీ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు అభాస్పాలైపోయావు. నేను విజయనగరంలో కట్టా, పాడేరులో కట్టా అన్నావు కదా. నువ్వు పాడేరు ఎందుకు పోలే? నువ్వు విజయనగరం ఎందుకు పోలే? పాడేరులో మెడికల్ కాలేజీ నీకు మామూలు ఏ మెడికల్ కాలేజీ అయినా పూర్తి అయితే సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉంటే 100 సీట్లు మినిమం ఇస్తారు. సౌకర్యాలు బాగా ఉంటే బాగా ఉన్నాయండి, పేషెంట్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు, మాకు కొంచెం సీట్లు ఎక్కువ ఇవ్వండి అంటే 150 వరకు ఇవ్వచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో పాడేరు మెడికల్ కాలేజీకి ఫస్ట్ 100 సీట్లు కేటాయించి ఆ తర్వాత వచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చూసి అక్కడ ఈ సౌకర్యాలు లేవు, ఏం లేవు, ఆసుపత్రిలో అసలు ఏమి థర్మామీటర్లు కూడా లేవు అని చెప్పి 50 సీట్లు తగ్గించారు. 50 సీట్లకు కుదించారు మొత్తం. దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, దీనికి సమాధానం చెప్పాలి. పాడేరులో సీట్లు ఎందుకు తగ్గినాయి? రాజమండ్రి లాంటి ప్లేసులో మెడికల్ కాలేజీ కడితే సీట్లు తగ్గిపోయినాయి, సీట్లు లేవు, ఇవ్వాలా, ఎందుకు తగ్గించావు? అంటే నీ అసమర్థత కారణంగా మెడికల్ కాలేజీలని నువ్వు అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల కేటాయించిన సీట్లను కూడా తగ్గించారు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రోజున వచ్చి నేను బాగా చేశాను అంటే ఏం బాగా? నేను అడిగిన పాడేరులో ఎందుకు తగ్గినాయి, రాజమండ్రిలో సీట్లు ఎందుకు తగ్గించారు ఒకసారి చెప్పు. నీ పులివెందుల్లో ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు ఒకసారి చెప్పు. నీ నియోజకవర్గం కదా, నీ నియోజకవర్గంలో నీ మెడికల్ కాలేజీని నువ్వు వెళ్ళి ప్రజలకు ఎందుకు చూపించట్లా? చూపించుకో. అది పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి చేయాలంటే ఇంకో 300 కోట్లు కావాలి. ఇప్పుడు 300 కోట్లు కావాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ప్రజలందరికీ అర్థమైపోతున్నది. ఈ రోజున మంత్రి సత్యకుమార్ చెప్పిన విషయాలు మనం నిశితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి పీపీపీ మోడల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్టర్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది స్టేట్ లెవెల్లో ఇంత పెద్ద 100 కోట్ల లంచం, ఓ స్కాండలు ఒక్కొక్క కాలేజీకి. ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీ దగ్గర కొట్టేశారు. మండల స్థాయి దగ్గరకు వచ్చేసరికి మండల స్థాయి వైసీపీ నాయకులు మళ్ళీ కమిషన్లు కొట్టేశారు. దీంతో కాంట్రాక్టర్లు అందరూ పారిపోయారు. ఎంతమందికి ఇస్తారు డబ్బులు? పై నుంచి కింద దాకా ఇచ్చుకుంటూ వచ్చి ఇంకా వాడు ఏం పని చేయాలి అక్కడ? ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెబుతా. బాపట్ల మెడికల్ కాలేజీ ఉంది, నేను కట్టా అంటున్నాడు కదా. అక్కడ పిల్లర్లు కూడా వేయలేదు, ఫౌండేషన్ కూడా లేదు కరెక్ట్గా. దానికి 6 ఎకరాల స్థలాన్ని ఓ వైసీపీ నాయకుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వైసీపీ నాయకులు ఆ స్థలం ఎక్కడిదో తెలుసా? వాళ్ళకి ఎట్లా వచ్చిందో తెలుసా? కొంతమందికి పట్టాలుంటే పేద ప్రజలకి వాళ్ళందరినీ ఈ వైసీపీ నాయకులు వెళ్ళగొట్టారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టి దాన్ని అక్రమంగా వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకొని దాన్ని గవర్నమెంట్కి అమ్మి డబ్బులు కొట్టేశారు. అంటే నేను బాపట్ల కాలేజీ పేరుతో సహా చెప్తున్నా. బాపట్ల మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్న స్థలం మొత్తం వైసీపీ నాయకులు కబ్జా పెట్టిన స్థలం. దాన్ని గవర్నమెంట్కి అమ్మి డబ్బులు సొమ్ము చేసుకున్నారు. అంటే నేను ఒక్క బాపట్ల మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నా, ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఇదే భాగవతం జరిగి ఉంటుంది. అంటే నువ్వు మెడికల్ కాలేజీలు కడతా అని చెప్పి కమిషన్లు కొట్టేశావు ఒకవైపు,
రెండో వైపు స్థలాలు కబ్జా చేసి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి నువ్వు ఆ స్థలాలు కబ్జా పెట్టి నీ పార్టీ నాయకులు ప్రభుత్వానికి అమ్మినట్టు, ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు పే చేసినట్టు, ఆ డబ్బులన్నీ మళ్ళీ నీకు చేరటం. ఇటువంటి నాటకాలు ఆడి మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా ఈ రోజునొచ్చి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు. మొత్తం కంప్లీట్గా హెల్త్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసి కూర్చోబెట్టాడు. అందుకని మనం వీ మస్ట్ అప్రిషియేట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.